కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఈ ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుట్టిన ఆళ్లగడ్డలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు అహోబిలంలో ఉన్న ఆయన కుమార్తె అఖిల ప్రియ తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకుని నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు భూమా ఆరోగ్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ఆయన్ను హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం భూమా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నంద్యాల ఆసుపత్రికి భారీగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ తెల్లవారుజామున గుండెపోటు వచ్చిన భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేవుడిపై భారం వేసి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? సంతోష్, ప్రస్తుతం భూమా నాగిరెడ్డికి నంద్యాల సురక్ష ఆసుపత్రిలో వైద్య చికిత్స చేస్తున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. ట్రీట్మెంట్ కు ఏమాత్రం స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భూమా అనుచరులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఆళ్లగడ్డలోను భూమా నాగిరెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున వారి అనుచరులు, బంధువులు చేరుకుంటున్నారు. టీడీపీకి చెందిన ఇతర అంటే మొన్నటి వరకు భూమాకు ప్రత్యర్థులుగా ఉన్న శిల్పా చక్రపాణి వారందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకొని అక్కడ భూమా పరిస్థితి పైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జిల్లా అధికారులతో సీఎం కార్యాలయం సంప్రదిస్తోంది. భూమా నాగిరెడ్డిని హైదరాబాద్ కు తరలించేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు భూమా కుటుంబ సభ్యులు అంటే భూమా చిన్నాన్న భూమా బ్రహ్మానంద రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ కు తరలించే విషయాన్ని ఆయన తిరస్కరిస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ కు వద్దని చెబుతున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడంతా కూడా భూమా అనుచరులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఇప్పటికీ భూమాకు వైద్య చికిత్సను కొనసాగిస్తూనే స్పందించడం లేదని చెబుతున్నారు. అక్కడ చాలా ఆందోళనకర వాతావరణం కనిపిస్తుంది. సంతోష్, చంద్రశేఖర్, అయితే భూమా ఆరోగ్యంపై బంధువులు ఏమంటారు? ఇంత ముందు ఎప్పుడైనా ఇలా హార్ట్ అటాక్ కి గురయ్యారా భూమా? భూమాకు కొన్నేళ్ల క్రితమే బైపాస్ సర్జరీ అయింది. 3 నెలల క్రితం కూడా భూమా నాగిరెడ్డికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అయితే స్థానికంగా చికిత్స ఇచ్చి ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు వైద్య సేవల అనంతరం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. 2 రోజుల క్రితం కూడా అల్సర్ ప్రాబ్లం ఉండడంతో చిన్న సర్జరీ చేశారు. నిన్న విజయవాడకు కూడా వెళ్ళొచ్చారు. ఇవాళ ఉదయం వరకు కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అహోబిలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భూమా కూతురు అఖిల ప్రియ బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. తరువాత ఆమెకు సమాచారం అందింది భూమాకు అస్వస్థతకు గురయ్యారని. మొదట అనీజీగా ఉన్నట్టు భూమా చెప్పినప్పటికీ ఆ తర్వాత ఒకసారి అంటే మ్యాసివ్ స్ట్రోక్ వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స చేయించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉన్నత చికిత్స కోసం నంద్యాల సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లేలోపు పరిస్థితి చాలా విషమించినట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం కూడా విషమ పరిస్థితి కొనసాగుతుంది. ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు కూడా అనధికారికంగా చెబుతున్నది ఏమాత్రం స్పందించడం లేదు. పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అక్కడికి చేరుకున్న బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, రాజకీయ అనుచరులు కావచ్చు, అందరూ కూడా భూమాకు బాగు కావాలని అక్కడ కోరుకుంటున్నారు. వైద్యులతో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఇక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతున్నది. లోపలికి ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదని ఎవరిని లోపలికి పంపట్లేదు. అయితే విషమ పరిస్థితి కొనసాగుతుంది సంతోష్. అయితే డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఎన్ని గంటలకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు చంద్రశేఖర్? మరి కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ వైద్యం అందించే వారిని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు బాధపడవద్దని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కువ మంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యులు వచ్చినప్పటికీ వారిని లోపలికి అనుమతించడం లేదు. భూమా కూతురు అఖిల ప్రియ, అలాగే భూమి అత్యంత సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి, అలాగే భూమా బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ చిన్నాన్న అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. బెంగళూరులో మరికొంతమంది బంధువులు ఉన్నారు. వారు కూడా కొద్దిసేపట్లో నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చాలా భిన్నమైన వాతావరణం కల్పిస్తుంది. భూమా నాగిరెడ్డి కోలుకోవాలని అందరూ అక్కడ అనుచరులంతా కూడా ప్రార్థనలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ చాలా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. విషమ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ భూమా నాగిరెడ్డిని హైదరాబాద్ తరలించాలా లేదా అన్న విషయం పైన ఇంకా సందిగ్ధత నెలకొంది. హైదరాబాద్ తీసుకెళ్లే విషయం పైన కొందరు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడే ఉంచాలని చెబుతున్నట్టు సమాచారం ఉంది. భూమా బ్రహ్మానంద రెడ్డి ఇక్కడే ఉంచాలని చెబుతున్నట్టు తెలుస్తోంది సంతోష్. ప్రస్తుతం భూమా బాడీ చికిత్సకు సహకరిస్తుందా చంద్రశేఖర్? భూమా అంటే ట్రీట్మెంట్ కి ఏమాత్రం సహకరించడం లేదని వైద్యుల నుంచి కూడా అనధికారికంగా సమాచారం ఉంది. ట్రీట్మెంట్ కోసం వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి అత్యంత విషమ పరిస్థితిగా మనం చెప్పొచ్చు. చాలా విషమంగా చాలా విషమ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ట్రీట్మెంట్ కి ఏమాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.